ప్రతి భాద్రపద మాసంలోనూ శుక్ల చవితి రోజు వినాయక చవితిని భారతీయులందరూ అత్యంత శ్రద్ధగా జరుపుకుంటారు. ఏ పని మొదలుపెట్టినా అది నిర్విఘ్నంగా పూర్తవ్వాలని వినాయకుడిని ప్రార్థించడం ఆనవాయితీ. తొలుత నవిఘ్నమస్తనుచు ధూర్జటనందన నీకు మ్రొక్కెదన్ ఫలితము సేయువయ్య నేను ప్రార్థన చేసేదనే కదంతమా వలపటి చేతి ఘంటమున వాక్కుననెప్పుడు బాయకుండు మీ తలపున నిన్ను వేడదన దైవగణాధిప లోకనాయక అని ప్రార్థించి గణపతిని పూజించడం ఆనవాయితీ. మనకి 16 మంది గణపతులు ఉన్నారు. మహారాష్ట్రలో అష్టగణపతులు ప్రసిద్ధి చెందారు. అత్యంత మహిమాన్వితులుగా చెప్పుకునే ఈ గణపతుల్లో మయూరేశ్వర గణపతి, చింతామణి గణపతి, గిరిదాత్మజ గణపతి, శ్రీ విఘ్నేశ్వర గణపతి, మహోత్కట గణపతి, భల్లాలేశ్వర గణపతి, వరద వినాయకుడు, సిద్ధి వినాయకుడు ఎంతో ప్రసిద్ధి చెందారు. ఇప్పుడు మనం మయూరేశ్వర గణపతి గురించి తెలుసుకుందాం. గండకీపురానికి చెందిన రాక్షసుడు సింధురాసురుడు. దేవతల్ని, మానవుల్ని, మునుల్ని అనేక బాధలకి ఈ సింధురాసురుడు గురి చేసేవాడు. ఆ బాధలు భరించలేని దేవతలు వినాయకుడికి మొరపెట్టుకున్నారు. పార్వతీదేవి కుమారుడిగా అవతరించి సింధురాసురుడని సంహరిస్తానని గణేశుడు దేవతలకి అభయమిచ్చాడు. ఆ మాట ప్రకారమే భాద్రపద శుద్ధ చవితి నాడు పార్వతీదేవి చేతి యొక్క పిండి బొమ్మగా ప్రాణం పోసుకున్నాడు గణేశుడు. బ్రహ్మ కుమార్తెలైన సిద్ధి, బుద్ధి సహాయంతో సింధురాసురుణ్ణి అంతం చేశాడు. ఆ తర్వాత సిద్ధి, బుద్ధిలను వివాహం చేసుకుని సింధు దేశాన్ని కొన్ని సంవత్సరాలు పరిపాలించాడని పురాణాలు చెబుతున్నాయి. ఆపై తన లోకానికి వెళ్తూ మయూర వాహనాన్ని తమ్ముడైన కార్తికేయుడికి ఇచ్చాడని స్థల పురాణం కూడా చెబుతోంది. పూనా నుంచి 40 మైళ్ళ దూరంలో మోరేగాం ఈ మయూరేశ్వర గణపతికి కొలువై ఉంది. ఇక్కడ స్వామికి అష్టదిశలలో అష్టమూర్తులు వెలిశారు. వాళ్లే ఏకదంతుడు, మహోదరుడు, గజాననుడు, లంబోదరుడు, వికటుడు, విఘ్నుడు, ధూమ్రవర్ణుడు, వక్కతుండు. ఈ మయూరేశ్వరుడికి 2 పక్కల సిద్ధి, బుద్ధి దేవతలు సింధూరపు పూతలో వాహనాలైన మయూర మూషికాలతో అత్యంత కన్నుల పండుగగా ఉంటాయి. ఇక్కడ మరో విశేషం ఏమిటంటే స్వామికి పూతగా వేసిన సింధూరము 125 సంవత్సరాలకి ఒక్కసారి తొలగిస్తారు. మయూరేశ్వర స్వామిని దర్శించే ముందు స్వామికి ఎడమవైపు ఉన్న నగ్న భైరవ స్వామిని దర్శించి టెంకాయ, బెల్లం నైవేద్యం పెట్టడం ఇక్కడి ఆచారం. మనందరం కూడా మయూరేశ్వర గణపతిని తప్పకుండా దర్శించాలి.